కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. మీ కొరకును లౌకికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి దైవజనుడిగా నా మాట అంగీకరించి గౌరవించి ఉదయకాల ప్రార్థనలకు మీరు అందరూ కూడా దగ్గర నుండి దూరం నుండి హాజరవుతూ ఉన్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ వారం అంతా మనం ఒక అంశమును నేర్చుకుంటూ ఉన్నాం. ఏం నేర్చుకుంటూ ఉన్నారు? కొలస్సై సంఘము కొరకు పౌలు గారు చేసినటువంటి ప్రార్థన, లేదా ఒక విశ్వాసి యొక్క, ఒక క్రైస్తవుని యొక్క అత్యున్నతమైన గ్రహింపు అని పేరు పెట్టుకోవచ్చు అన్నమాట. పౌలు గారు ఈ సంఘం కొరకు లేదా ఇక్కడున్న క్రైస్తవుల కొరకు ఏమని ప్రార్థన చేశాడు? ఒకటి, ఆయన విశ్వాస జీవితంలో పోరాట పటిమను కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? పోరాటం. అందుకే ఈ భాగంలో పోరాడుచున్నాను అనే మాట చదువుతాం. రెండవదిగా, ఆయన వారు ప్రేమయందు అతుకబడి అనే విషయం కొరకు ప్రార్థన చేశాడు. అంటే దేవుని ప్రేమ చేత వారు బంధించబడాలి, దేవుని ప్రేమలో వారు ఇంక్లూడ్ అవ్వాలి అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మూడవదిగా, వారు సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, సంపూర్ణ గ్రహింపు అనందరూ సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై అనే విషయం కొరకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుని మర్మమయ్యున్నటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అని ఆయన ప్రార్థన చేసినట్లుగా చదువుతూ ఉన్నాం. అంటే యేసు క్రీస్తుని మనము స్పష్టముగా తెలుసుకోవాలి. క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై నిన్నటి రోజున ఆ విషయాలు జ్ఞాపకం చేశాం. కాబట్టి ఇప్పటి వరకు ఈ భాగములో నుండి ఇన్ని అంశాలు మనం నేర్చుకొని ఉన్నాం. దేవుని వాక్యమును మనం నేర్చుకుని మన హృదయములో దేవుని వాక్యమును పెట్టుకున్నప్పుడు దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు పనిచేయడానికి, దేవుని కొరకు సాహస కార్యాలు జరిగించడానికి, దేవుని కొరకు కష్టాలు, శ్రమలు సునాయాసంగా జయించుకోవడానికి దేవుని వాక్యమే మనకు సహాయం చేస్తాం. స్తోత్రం చెప్తాం. రైట్. ఈ భాగములో నుండి ఈరోజు చివరి మాట, తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. నాతో చెప్పండి. తమ హృదయములలో, గట్టిగా, తమ హృదయములలో ఆదరణ పొందవలెనని పోరాడుచున్నాను. చాలు. ఈ విషయం కొరకై పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే వారు ప్రేమయందు అతుకబడటంలో ఉద్దేశం కానీ, సంపూర్ణ గ్రహింపులోకి రావటంలో గల ఉద్దేశము కానీ, లేదా క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవడంలో గల ఉద్దేశము కానీ, అంతిమ లక్ష్యం ఏమిటంటే, పౌలు గారి యొక్క అంతిమ లక్ష్యము సంఘము ఆదరణ పొందాలి, సంఘము ప్రశాంతముగా ఉండాలి, సంఘము నెమ్మదిగా ఉండాలి. కొలస్సైలో ఉన్నటువంటి ఆ చిన్న పరిచర్య, ఆ నూతన పరిచర్య, ఆ నూతనమైనటువంటి సంఘము ఆదరణ పొంది ప్రశాంతముగా ఉండాలి. వారిలో ఉన్నటువంటి లేదంటే విభేదాలు కానీ, మనస్పర్ధలు కానీ, భిన్నమైనటువంటి బోధలు కానీ తొలగించబడి వారు ప్రశాంతముగా ఆదరణగా ఉండాలి అనేది పౌలు గారి యొక్క అంతిమ లక్ష్యం అన్నమాట.
అంటే కొలసీ సంఘములో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను వారు నమ్మలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతను వారు అంగీకరించలేని వారుగా ఉన్నారు కొందరు. ఆ ప్రశ్నకు జవాబుగా వ్రాసిందే కొలస్సై పత్రిక అన్నమాట. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతను, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను తెలియజేస్తూ నూతన విశ్వాసులైనటువంటి కొలస్సైలో ఉన్న సంఘానికి వ్రాయబడింది కొలస్సై పత్రిక. కాబట్టి సంపూర్ణముగా యేసుక్రీస్తును గ్రహించాలి, ఆ క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి, దేవుని ప్రేమలో వారు అతికించబడాలి. దీని అంతటి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే సంఘము ప్రశాంతముగా ఉండాలి. సంఘము నెమ్మదిగా ఉండాలి, సంఘము దేవుని కొరకు సిద్ధపరచబడాలి, సంఘము ప్రభు రాకడ కొరకు తయారవ్వాలి. ఇదే పౌలు గారి యొక్క అంతిమ లక్ష్యం అయి ఉన్నది. ఆదరణ పొందవలనని చెప్పండి. మనిషికి ఏమవసరం? మనిషికి ఆదరణ ఎందుకు అవసరం? మనుషులందరికీ ఆదరణ అవసరం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇరుకో ఇబ్బందులు, కష్టాలు, బాధలు మీరు చెప్పినట్లుగా మనుషులకు ఆదరణ అవసరం. ఆదరణ కొరకు మానవుడు చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఏమిటి? ఆదరణకి ఇంకా పర్యాయ పదాలు ఏమిటి? ప్రశాంతత, ఓదార్పు, నెమ్మది, బాధలు మర్చిపోవడానికి. ఇదే కదా ఆదరణకు మారు పేర్లు, పర్యాయ పదాలు. ఓదార్పు, ఆదరణ కూడిక, ఆదరణ యాత్ర, ఓదార్పు యాత్ర, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు మానవులు చేసే ప్రయత్నాలు ఏమిటి? మొట్టమొదటిగా ఏమంటారంటే వాటిని సరదాతో కూడిన కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్. టీవీలో వచ్చేవి కానీ, సెల్ ఫోన్లో వచ్చేవి కానీ సరదాతో కూడిన కార్యక్రమాలు, అంటే నవ్వించే కార్యక్రమాలు. టీవీలో వచ్చే సరదాతో కూడిన కార్యక్రమాలు కాసేపు చూడటం వల్ల ఏమవుతాడు? ఆ టీవీలో వాడు నవ్వుతూ ఉన్నప్పుడు ఈయన కూడా నవ్వి తన బాధలను మర్చిపోతాడు. ఇంకా ఆదరణ కొరకు మానవుడు ఎన్నుకున్న మార్గాలు ఏమిటంటే మద్యము సేవించడం. ఏం సేవించడం? మద్యపానము. ఆ మద్యపు మత్తులో బాధలేమి పోవు కానీ వాటిని మత్తులోకి వెళ్ళిపోతాడు. బాధలుగానే ఉంటే మద్యపు మత్తులోకి వెళ్ళిపోతాడు అనమాట. అలాగే ధూమపానము, స్మోకింగ్, సిగరెట్లు, చుట్ట, ఈ విధమైనటువంటివి ఇంకా ఉన్నాయి కదా రకరకాలు. నాలుగు కింద పెట్టుకుని నలిపి, చేతిలో నలిపి నాలుగు కింద పెట్టుకునేవి ఏంటవి? కాయీలు, గుట్కాలు, ఇంకా ఇవన్నీ కూడా. అంటే వీటిని ఆదరణ కొరకు మార్గాలుగా ఎంచుకున్నాడు మానవుడు. లేదంటే ఒంటరితనము, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి సరదాతో కూడిన కార్యక్రమాలు, రెండవది మద్యపానము, ధూమపానము, ఇంకా ఆల్కహాల్తో కూడినటువంటి పదార్థాలు. లేదంటే ఈ విధమైన వాటిని మానవుడు ఆదరణ కొరకు మార్గాలుగా ఎంచుకున్నాడు. ఇవి మనిషికి ఆదరణనిస్తాయా? ఇవి మనిషికి ఓదార్పునిస్తాయా బాధల్లో? ఇవి మనిషికి దుఃఖాన్ని తొలగించగలవా బాధల్లో అంటే తొలగించలేవు. కానీ వాటినే మార్గాలుగా ఎంచుకున్నాడు మనిషి. ఒక మనిషి ఆదరణ ఎలా పొందగలుగుతాడు? దేవుని వాక్యము నుండి మనం తెలుసుకుందాం. 23వ కీర్తన 4వ చరణం. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏలయనగా నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. స్తోత్రం చెప్పండి. గడాంధకారపు లోయలో, గడాంధకారం అంటే మూల భాషలో మరణాంధకారపు లోయ. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏమిటి ఆయనకుండా ధీమా, ధైర్యము?
తనకు చాలా మంది బంధువర్గం ఉందని కాదు, తనకు చాలా ధైర్యము బలము దిశాలి అని కాదు. ఏలయనగా ఎందుకు భయపడను చెప్తుంది. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు చెప్పండి నీ దండమును నన్ను ఆదరించును. స్తోత్రం చెప్దాం. ప్రియులారా, ఒక మనిషి తనున్నటువంటి పరిస్థితుల్లో ఆదరణ పొంది నెమ్మదిగా ప్రశాంతముగా జీవించటానికి ప్రధానమైన సూత్రం ఏమిటంటే దేవుణ్ణి తోడుగా పెట్టుకొనుట. చెప్పాడు దావీదు, నీవు నాకు తోడయ్యుందువు. ఎక్కడ? గడాంధకారం రాకుండా చేయమని ప్రార్థన చేయటల్లా, కష్టాలు బాధలు నొప్పులు రోగాలు రాకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేయటల్లా, వాటి అన్నిట్లో కూడా నీవు నాకు తోడై ఉంటావు. ఆ విధమైనటువంటి దేవుడు నాకు తోడుగా ఉంటాడు గనుక నేను ఆదరణ పొందుతాను, గనుక నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. 119వ కీర్తన 52వ చరణం. పూర్వకాలము నుండి ఉన్నటువంటి నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని. స్తోత్రం చెప్పండి. పూర్వకాలము నుండి ఉన్నటువంటి నీ న్యాయమైన విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని అని అక్కడ దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఒక మనిషికి ఆదరణ ఏమిటంటే దేవుని వాక్యమే, యాజ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటి చెప్పండి? దేవుని వాక్యము ద్వారా ఒక మనిషి ఆదరణ పొందుతాడు. దేవుని వాక్యము ద్వారా ఒక మనిషి ఓదార్పు నొందుతాడు. దేవుని వాక్యము ద్వారా ఒక మనిషి నెమ్మదిగా ఉండగలుగుతాడు. దేవుని వాక్యము ద్వారా ఒక మనిషి ప్రశాంతముగా ఉండగలుగుతాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యం చదువుతున్నాను. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు? మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా అని మళ్ళీ అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని. లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. ఒకరి విశ్వాసం చేత ఒకరం ఏం పొందగలం? ఆదరణ పొందగలం. ఈ చెయ్యి ఒకరు ఒక మనిషి అనుకుందాం, ఈ చెయ్యి మరొక మనిషి అనుకుందాం. ఈ రెండు చేతులు కలిపి ఎవరు? ఇద్దరు మనుషులు, యాజ్ ఎ 2 people, ఇద్దరు మనుషులు. ఈ ఒక మనిషి ఒక్కడిగా ఉంటే ఆదరణ పొందగలడా? ఒకరి విశ్వాసము ద్వారా. ఇలా ఉంది. ఇప్పుడు సైలెన్స్, రెండు కలిసి కనుక ఏమొచ్చింది? శబ్దం వచ్చింది, స్వరం వచ్చింది. అలాగే ఈ రెండు చేతులు ఇద్దరు మనుషులైతే పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మనం ఒకరి విశ్వాసము ద్వారా ఒకరము ఆదరణ పొందవలెనని. అంటే ఆదరణ ఒక మనిషికి ఎలా దొరుకుతుందంటే ఒకరి విశ్వాసము ద్వారా ఒకరం ఏం పొందగలము? ఆదరణ పొందగలము. సినిమాలు, సీరియళ్ళు, సెల్ ఫోన్లో వచ్చే కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు, ఇవేవి కూడా మనకి ఆదరణను ఇవ్వవు. ఇవి మన సమయాన్ని దొంగిలేస్తాయి. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, షోయింగ్ కార్యక్రమాలు, సరదా కార్యక్రమాలు మొట్టమొదటిగా మన సమయాన్ని దొంగిలేస్తాయి. రెండవదిగా మన యొక్క తలాంతులను దొంగిలేస్తాయి. మూడవదిగా మన యొక్క జ్ఞానాన్ని దొంగిలేస్తాయి. నాలుగవదిగా మన బలాన్ని దొంగిలేస్తాయి. ఐదవదిగా మన యొక్క భవిష్యత్తును దొంగిలిస్తాయి. ఏంటవి? సరదా కార్యక్రమాలు, సెల్ ఫోన్లో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు. ఎలా చెప్పాను? మొట్టమొదటిగా నీ సమయాన్ని దొంగిలేస్తాయి. రెండవది నీ టాలెంట్, నీ తలాంతులను దొంగిలిస్తాయి. మూడవది నీ జ్ఞానాన్ని దొంగిలిస్తాయి. నాలుగవది నీ యొక్క మరి బలాన్ని దొంగిలిస్తాయి. ఐదవది సంపూర్ణంగా నీ భవిష్యత్తును ఆగం చేస్తాయి.
ఈనాడు పిల్లలు ఆగమైపోవడానికి కారణం ఏమిటంటే సెల్ ఫోన్. ఈనాడు పిల్లలు ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏమిటంటే సెల్ ఫోన్. ఈనాడు సమాజం సొసైటీ చెడిపోవడానికి కారణం ఏమిటంటే సెల్ ఫోన్. ఎంటర్టైన్మెంట్, సరదా కార్యక్రమాలు, రీల్స్ పిచ్చి, సరదా, ఎంజాయ్, సంతోషం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని. కాబట్టి ఒకరి విశ్వాసము ద్వారా ఒకరము ఆదరణ పొందగలము. ఒక విశ్వాసులముగా దేవుని పిల్లలముగా మనము ఒకరి ద్వారా ఒకరము ఆదరణ పొందగలం. ఇది మూడవది. నాలుగవది చెప్తాను. పౌలు రోమీయులకు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం, 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వాక్యం. మేము మాసిడోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. 7వ అధ్యాయము 2 కొరింథీయులు 5వ వాక్యం. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండెను. 6వ వాక్యం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. ఏ పరిస్థితుల్లో? విశ్రాంతి లేదు, ఎటు పోయినను శ్రమలు, వెలుపల పోరాటములు, లోపల భయములు. వారి యొక్క పరిస్థితులు అలాగున్నాయి. ఏమిటి? ఎటు పోయినా శ్రమ, ప్రాణానికి ఏమాత్రము విశ్రాంతి లేదు. ఎంత చక్కగా వ్రాసాడు ఎక్కడ, మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి లేదు, ప్రాణానికి రవంత కూడా ప్రశాంతత లేదు. ఎటు పోయినను శ్రమలు, వెలుపట పోరాటములు, లోపట భయములు. ఇటువంటి పరిస్థితుల్లో దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఏం చేశాను? ఆదరించెను. తీతు రాక వలన మమ్మల్ని ఆదరించెను. ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారి యొక్క అంతిమ ఉద్దేశం ఏమిటంటే సంఘము ఆదరణ పొంది, సంఘము ప్రశాంతతను పొంది, ప్రభువు చేత సంపూర్ణము చేయబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి అనేది పౌలు గారి యొక్క అంతిమ లక్ష్యమై ఉన్నది. కాబట్టి తమ హృదయములలో ఆదరణ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఎలా దొరుకుతుందంటే దేవుణ్ణి సంపూర్ణముగా ఎరగటం ద్వారా. చెప్పండి, దేవుణ్ణి సంపూర్ణముగా ఎరగటము ద్వారా, దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని స్పష్టముగా తెలుసుకోవడం ద్వారా. ఆదరణ గురించి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యం. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించెను. 14వ అధ్యాయం 16వ వాక్యం చదువుకున్నాము. ఏముంది అక్కడ? మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించెను. ఆదరణకర్తల దగ్గర నెంబర్ 1 ఉంటుంది. మూల భాషలో చూస్తే ఉత్తరవాదిని. ఎవరినట? ఉత్తరవాది అనగా జవాబుదారీతనం అన్నమాట. జవాబుదారి. అదే ఇదే మాట 16వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. 16వ అధ్యాయంలో 7వ వాక్యం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఎవరిని? ఆదరణకర్తను. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆదరణకర్త అనే పేరుకి అర్థం ఏమిటి? ఉత్తరవాది. యాజ్ జవాబుదారీతనం అన్నమాట. జవాబుదారీతనం. ఉదాహరణ వినండి. మీరు 1,00,000 రూపాయలు వేరే వాడికి బాకీ ఇచ్చారు. దానికి మధ్యలో ఒక వ్యక్తి అడ్డం ఉన్నాడు. ఇప్పుడు తీసుకున్న వ్యక్తి ఇవ్వలేదనుకోండి, దానికి జవాబుదారీతనం ఎవరు? మధ్యలో ఉన్న వ్యక్తి. తీసుకున్న వాడు ఇవ్వకపోతే ఇచ్చిన వ్యక్తి ఎవరిని అడుగుతాడు? మధ్యలో ఉన్న వ్యక్తి. అలాగే ఈ పరిశుద్ధాత్మ కూడా మనకు ఉత్తరవాది అన్నమాట.
జవాబుదారీతనం, మన విషయమై ఆయన బాధ్యత కలిగి, మన విషయమై పరిశుద్ధాత్ముడు రెస్పాన్సిబిలిటీగా ఉండి, మన విషయమై పరిశుద్ధాత్ముడు ముందుకి నడిపించడానికి ఎల్లప్పుడూ నుండుటకై, ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడు 14-16 వాక్యంలో ఉంది కదా, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీ యొద్దకు పంపును. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. నేను చెప్పాను, అన్ని దినులకు యేసుక్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు. విశ్వసించిన మనకు యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు. అన్ని జనులకు ఏమైనాడు? యేసుక్రీస్తు యాజ్ సీక్రెట్ గా ఉన్నాడు, మర్మముగా ఉన్నాడు. విశ్వసించిన మనకేమైనాడు? యేసు ప్రభువారు ప్రత్యక్షపరచబడ్డాడు, బయలుపరచబడి పరిశుద్ధాత్ముడు మనకు ఆయనను బయలుపరిచి, ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ముందుకి తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మను మరి ప్రభువారు మనకు అనుగ్రహించారు. దేవుని వాక్యం. ఒక మనిషి ఆదరణ ఎలా పొందుతాడంటే దేవుడు తోడుగా నుండును బట్టి, రెండవదిగా దేవుని వాక్యమును బట్టి. పూర్వకాలం నుండి ఉన్నది న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పున్నది. రోమాపత్రిక 1:11 ఉంది, ఒకరి విశ్వాసము ద్వారా ఒకరు ఆదరణ పొందవున్నది. 2 కొరింథీ 7:5-6 వాక్యాల్లో ఉంది, దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను. యోహాను సువార్త 14:16 వాక్యములో ఉంది, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపును. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు దయచేసి ప్రార్థన చేసుకోండి. అందరూ మోకాళ్ళు వేసుకోండి, కంప్లీట్ నిలటం. 2 నిమిషాలు దయచేసి మోకాళ్ళు వేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఉన్నటువంటి న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితున్నని భక్తుడు చెప్పాడు అక్కడ. ఆ రీతిగా దయచేసి ప్రార్థన చేసుకోండి. సినిమాలు, సీరియళ్ళు, షికార్లు, సరదా, ఎంటర్టైన్మెంట్ కార్యాలలో మనకు ఆదరణ లేదు. అది నీ సమయాన్ని దొంగిలించింది, అది నీ తలాంతులను దొంగిలించింది, అది నీ జ్ఞానాన్ని దొంగిలించింది, అది నీ యొక్క ఆరోగ్యాన్ని దొంగిలించింది, అది నీ భవిష్యత్తును దొంగిలించింది. ప్లీజ్ ప్రే ఫర్ యూ. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. దయచేసి యవనస్తులు మోకాళ్ళు వేసుకోండి. 2 నిమిషాలు ప్రభువును వేడుకోండి. ప్రభువా మాకు సహాయం చేయండి అయ్యా. మేమున్న పరిస్థితుల్లో అయ్యా మేము ఆదరణ పొంది క్రీస్తు రాకడ కొరకు సంపూర్ణులం అవునట్లుగా సిద్ధపరచండి. క్రీస్తులు సంపూర్ణులమై మీ రాకడ కొరకు సిద్ధపరచబడినట్లుగా మాకు సహాయం చేయ ప్రభువా అని దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. మీ కొరకు మీరు వేడుకోండి ప్రభువుని. మీ కుటుంబాల కొరకు మీరు వేడుకోండి ప్రభువుని. మీ కుటుంబాల రక్షణ కార్యము కొరకు వేడుకోండి మీరు ప్రభువుని. మనకందరికి అవసరమైన విశాలమైన మందిరము కొరకు వేడుకోండి ప్రభువుని. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయ ప్రభువా. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనములయ్యా. ఓ ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని నేను మీ కొరకు పోరాడుచూ ఉన్నానని మీరు చెప్పిన మాట ఎంత విలువైందయ్యా. ఓ ప్రభువా, మీ వాక్యమే మాకు ఆదరణ. ఓ పైన ఆదరణకర్త ద్వారా మీరు మాకు ఆదరణను చెప్పారు. ఒకరి విశ్వాసము ద్వారా ఒకరు ఆదరించబడతామని చెప్పారు అయ్యా. ఆ రీతిగా మేము మీ వాక్యమును బట్టి మేము ఆదరణ పొందినట్లుగా సిద్ధపరచండి. ఇతరులకు మేము ఆదరణ ఇచ్చే వారముగా ఉన్నట్లుగా సిద్ధపరచండి. ప్రభువా సహాయం చేయండి. ఈ వారం అంతా మీరు జరిగించిన ఉదయకాల ప్రార్థనల కొరకై స్తోత్రాలు. దగ్గర నుండి దూరం నుండి తీసుకొచ్చిన బిడ్డల కొరకై వందనములు. ప్రయాసపడి వచ్చిన వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. వారి యొక్క ప్రయాసను మీరు అంగీకరించే దేవుడు అయ్యా. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కదనే వాక్యము కొరకై స్తోత్రాలయ్యా. కుటుంబాలను దీవించండి నాయన. రక్షణ కార్యం జరిగించండి అయ్యా. మారు మనసు కార్యం జరిగించండి అయ్యా. పాప క్షమాపణ కార్యం జరిగించండి అయ్యా. ఓ ప్రభువా, మీరు సహాయం చేయండి నాయన. మేమందరం కలిసి ఆరాధించుకుంటానికి విశాలమైన పెద్ద మందిరమును దయచేయ ప్రభువా అయ్యా. విశాలమైన పెద్ద మందిరమును దయచేయ ప్రభువా. విశాలమైన పెద్ద మందిరమును దయచేయ ప్రభువా అయ్యా. మీరు సహాయం చేయండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
తండ్రి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసము సదాకాలం సమస్త పరిశుద్ధులకు చేరి వచ్చిన కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించి కాపాడి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఆమేన్.